ప్రైజ్ ద లార్డ్. 12 మంది అపోస్తులలో రెండో అపోస్తులు ఆంద్రేయ. ఆంద్రేయ అనగా అర్థము ధైర్యవంతుడు అని. ఈయన అపోస్తులైన పేతురు యొక్క సహోదరుడు. చేపలు పట్టే పని చేసేవాడు. బెత్సెదా అనే ఊరిలో జీవించేవాడు. ఈయన మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు మెస్సయ్య అని ఎరిగి యేసుక్రీస్తుతో ఉండి యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుత్థానం మరియు పరలోక రాజ్యానికి ఆహరణమవడం తన కళ్ళతో స్వయంగా చూసి అనేకులకు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అనేకులను క్రీస్తులోనికి నడిపించాడు. గలిలయ మొదలుకొని ఆసియా, ప్రస్తుతం టర్కీ, సెస్తియా నల సముద్రం దగ్గర, తార్సిస్ ప్రస్తుతం బల్గారియా, గ్రీసు దేశాలలో సువార్త ప్రకటిస్తూ పాట్రాస్ అనే ప్రాంతంలో అనేకులను క్రీస్తులోనికి నడిపిస్తున్నాడని కొందరు పట్టుకొని ఎక్స ఆకారంలో ఉన్న శిలువకు తాళ్లతో కట్టి వేలాడదీశారు. ఆ స్థితిలో కూడా 2 రోజులు శిలువ మీద వేలాడుతూ అక్కడున్న వారికి సువార్త ప్రకటిస్తూ మరణించాడు. సాక్షి అయ్యాడు.